కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మహాదేవ, నీ గొప్ప కార్యములను మేము వర్ణించలేము స్వామి. తండ్రి, మా ప్రజలు ఎంతోమంది బలహీనులై, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను బలహీనులై ఎంతోమంది మా ప్రభు తండ్రి లోకంలో రీతిగా అప్పులు చేస్తూ వస్తువులను తాకట్టు పెడుతూ జీవితాలను వారి పిల్లల్ని బానిసలుగా దాసులుగా చేసుకుంటున్న దినాలివి. ఎన్నో కుటుంబాలు దాసత్వంలోకి వెళ్ళిపోయాయి. ఎంతోమంది జీవితాలు దాసులుగా బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి బిడ్డలపైన మీ కృప ఉంచండి. ఆ బిడ్డలపైన మీ దయాదాక్షిణ్యములు ఉంచి ఏ విధం చేతనైనా ఆ బిడ్డలు ప్రభ మీలో ఎదుగుటకు, వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించబడి పవిత్రంగా జీవించుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మార్చి మాసం 22వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుతాను. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనము అనేక పర్యాయాలు వారి పిల్లల్లాగానే కదా మా పిల్లలు అని పోల్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారి పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటారు. మన పిల్లల్లో అభివృద్ధి కనిపించదు. ఎదుటి వారి పిల్లలు దినదినము బలపరచబడుతూ ఉంటారు, కానీ మన పిల్లలు బలహీనంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం పోల్చుకుంటూ ఉంటాం. చాలా పర్యాయాలు ప్రభు పిల్లలైన మన పిల్లలు బలహీనులవుట చూసి చాలా దుఃఖపడుతూ విచారపడుతూ ఉంటాం. ఇంకా మన పిల్లలు చాలామంది దాసత్వంలోనే ఉన్నారు, పాపపు బానిసత్వంలో ఉన్నారు. ప్రియులరా, గమనించాలి. ఈ మధ్యన ఒక తల్లి మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాది. నా భర్త చనిపోయి చాలా కాలం అయ్యాది. నేను ఒక చిన్న పని చేసుకుంటూ ఉన్నాను. మా అమ్మాయి చాలా తెలివైంది. మా అమ్మాయిని నీట్ కోచింగ్ కొరకు విజయవాడకు పంపించాను. నా ఇంట్లో ఉన్నంతకాలం నా బిడ్డ చాలా బాగా ఉండేది. నీట్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఏడాది అక్కడే ఉంది. ప్రతిరోజు నేను ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. బాగున్నానమ్మా, బాగా చదువుతున్నానమ్మా అని చెప్పేది. ఆ తర్వాత కోచింగ్లో ఆమె ఎగ్జామ్ రాసేది, కానీ తప్పిపోయాది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో దిగులుగా, భయముగా ఉంది. నేను రోజు అడిగేదాన్ని, ఎందుకు దిగులుగా ఉన్నావు, ఎందుకు భయంగా ఉన్నావు, అసలు నువ్వు ఇంత బాగా చదివేదానివి, తెలివైన దానివి, ఎందుకు ఫెయిల్ అయ్యావు అని తల్లిగా నేను అడిగాను. ఎందుకంటే ప్రతి రూపాయి ఎంతో కష్టపడి సంపాదించింది కాబట్టి. అమ్మాయి నా రీతిగా అడిగితే ఒక సరైన సమాధానం ఏమీ చెప్పలేదు. నాకు చాలా విచారం అనిపించేది, బాధ అనిపించేది కూడా.
ఆమె కోచింగ్ వెళ్ళకముందు నా ప్రక్కనే పడుకునేది. కోచింగ్ నుండి వచ్చిన తర్వాత సపరేట్గా ఒక గదిలో పడుకునేది. తానేదో చదువుకుంటున్నట్లు తాను కనిపించేది. కానీ అమ్మాయి ప్రొద్దున్నే లేస్తే వికారంగా అనిపించేది. నాకు అర్థం కాలేదు. అమ్మాయి లేని ఒక రోజున ఆమె గదిని బాగా పరీక్ష చేశాను, పరిశీలించాను. ఆమె సూట్ కేసును కూడా. ఆమె సూట్ కేసులో చిన్న చిన్న చాక్లెట్లు ఉన్నాయి. ఆ చాక్లెట్లు ఒకటి తింటే నాకు తల తిరిగినట్టు అయిపోయాది. అంటే అది బంగ్యాకు చాక్లెట్లో ఏవో, నాకు సరిగా తెలియదు. అమ్మాయిని గట్టిగా నిలదీసి అడిగాను. అమ్మాయి చెప్పిన సమాచారం నిజమే. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఆడపిల్లలతో సహవాసం చేశాను. నేనున్న పీజీ హాస్టల్ సహవాసం చేస్తే వారి పనులు చేస్తూ ఉన్నారు. నేను ఎంతో ఏడ్చి మొత్తుకున్నాను. బలవంతంగా నన్ను ఇందులోకి రాగారు. అయితే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు బలవంతమే. 4వ రోజు నాకే తినాలనిపించేది. అలాగే అది కంటిన్యూ అయిపోయాది. నా చదువుకి బ్రేక్ పడ్డది. నేను నీట్ రాసి పాస్ అయ్యేదాన్ని. కానీ పనికిరాని పరిస్థితుల వలన నా జీవితం పాడైపోయాది. అమ్మా, నన్ను క్షమించండి అని గట్టిగా ఏడుస్తూ నా పాదాల మీద పడ్డది. నేనేం చేయాలి? క్షమించాలనా? కోచింగ్ పంపాలనా? చదివించాలనా? చదువు మాన్పించాలా? ఏమీ అర్థం కాని సమస్యగా నాది మారిపోయాది. అప్పుడు నేను ఒక మందిరానికి వెళ్ళేదాన్ని. ఆ మందిరంలో పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా, మా కుటుంబ పరిస్థితి రీతిగా ఉంది, దయచేసి మా పట్ల కనికరాన్ని చూపెట్టమని. సర్వశక్తిమంతుడైన దేవుని కనికరాన్ని బట్టి ఆ పాస్టర్ గారు ఎంతో ప్రేమతో మా విషయాలు ఆయన శ్రద్ధ తీసుకొని ప్రార్థించారు. మా బిడ్డకు ఎన్నో ఆలోచనలు చెప్పాడు. ప్రస్తుతం ఆ బిడ్డ అవన్నీ మానుకుంది, జాగ్రత్తగా ఉంది అని చెప్పాది. ఎన్నో కుటుంబాలు ఈ రీతిగా పిల్లలు దాసులుగా అయిపోయారు. ఎంతోమంది త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనము, పనికిరాని కిరాయి గూండాలు, హంతకులుగా, రకరకాలుగా. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఆలోచించండి. మీ కుటుంబంలోనో, మీ కుటుంబ పరిసర ప్రాంతాల్లోనో ఎంతోమంది పిల్లలు దాసులుగా వెళ్ళిపోయారు. సాతానుడు వారిని దాసత్వంలోకి ఈడ్చుకొని వారి జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనము ఆలోచించాల్సింది, మీ కుటుంబంలో అలాంటి వారు ఉంటే ప్రభు పాదాల చెంతకు రండి, ప్రభుని మరపెట్టండి. ఆయన తప్ప విమోచకుడు ఎవరూ లేరు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని అపారమైన కృప మీ మీద నిలిచి ఉండు రీతిగా ఆయన పాదాల చెంత ఉపవాసాలుండి ప్రార్థించండి. అద్భుతాలు చేసే దేవుడు ఖచ్చితంగా మీ మీద, మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. మనము వారి పిల్లలు వంటి వారు కాదా మా పిల్లలు అని పోల్చుకోని అవసరమే లేదు. మా కుమార్తెలు ఇంకా దాసత్వంలో ఉన్నారు అని చెప్పుకోని అవసరము లేదు. మా భూములు, మా ద్రాక్ష తోటలు, మా పొలాలు అన్నీ కూడా అన్యుల వశంలో ఉన్నాయి. వారిని విడిపించటానికి మాకు శక్తి చాలదు అని చెప్పుకునే పరిస్థితులు ఉండవు. ఈ మాటలన్నీ కూడా నెహమ్యా విని మిగులా కోపపడ్డాడు. అంతటా నాలో నేను యోచన చేసిన ప్రధానులను, అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా?
వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పకుండా ఊరకుండిరి అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున సహోదరులు సహోదరులకే మోసాలు చేస్తూ అన్యాయాలు చేస్తున్నటువంటి కాలం ఇది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ మీరు మీ సహోదరుల చేత మోసపోయి ఉంటే ప్రభువుని అడగండి. ప్రభు ఖచ్చితంగా విడిపించే దేవుడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. ఆమెన్. 6వ వచనము పూర్తయ్యాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.